హాయ్ అండి అందరికీ. 8th క్లాస్ సివిక్స్ థర్డ్ లెసను. మీకు ఇక్కడ పేజ్ నెంబర్లతో ప్రతి పేజీ నుంచి కూడా మీకు కవర్ చేస్తూ ఒక ఆర్డర్లో ఉంటాయండి బిట్స్. లెసన్ చివరి వరకు కూడా అన్ని బిట్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే, ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టుకొమ్మలుగా చెప్పబడేవి ఏమిటి? ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టుకొమ్మలుగా చెప్పబడేవి అంటే వీటి వలన మాత్రమే ఆ ప్రభుత్వము ప్రజాస్వామ్య ప్రభుత్వము లేదా ఆ దేశము ప్రజాస్వామ్య దేశము అని చెప్పబడుతుంది. పట్టుకొమ్మలుగా చెప్పబడేవి ఏమిటి అంటే ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. పౌరుల భాగస్వామ్యం మరియు చట్టాలకు పౌరుల సమ్మతి. పౌరుల్ని భాగస్వామ్యం చేయడం మరియు చట్టాలు చేసేటప్పుడు కూడా పౌరుల యొక్క సమ్మతి తీసుకోవడం వలన ఈ రెండింటి వలన ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టుకొమ్మలుగా చెప్పబడతాయి అన్నమాట. ఈ రెండు మాత్రమే, ఈ రెండు ముఖ్యంగా. నెక్స్ట్ వన్, భారత ప్రజాస్వామ్యంలో పౌరుల యొక్క భాగస్వామ్యం, చట్టాలకు పౌరుల సమ్మతి అనే అంశాలు ఈ క్రింది వ్యవస్థ ద్వారా నెరవేరుతాయి. మరి ఇవి తీసుకోవడం జరుగుతుంది కదా, మరి ఇవి ఎలా నెరవేరుతాయి? మరి పౌరుల భాగస్వామ్యం ఎక్కడ తీసుకుంటారు? మరి చట్టాలకు పౌరుల సమ్మతి ఏ విధంగా నెరవేరుతుంది అనేది మనం చూసుకుంటే, ఈ రెండు కూడా పార్లమెంట్ అనేటటువంటి వ్యవస్థ ద్వారానే నెరవేరుతాయి. నెక్స్ట్ వన్, ఏ సంవత్సరం నాటికే భారత జాతీయ కాంగ్రెస్ బడ్జెట్పై చర్చించడానికి, ప్రశ్నించడానికి శాసనసభలో ఎన్నికైన సభ్యులు ఉండాలని పట్టుబట్టింది? ఎవరు పట్టుబట్టారు? భారత జాతీయ కాంగ్రెస్ ఎవరు పట్టుబట్టారు అనేది ఇంపార్టెంటే. భారత జాతీయ కాంగ్రెస్ బడ్జెట్ పైన చర్చించడానికి, ప్రశ్నించడానికి శాసనసభలో ఎన్నికైనటువంటి సభ్యులు ఉండాలి అని ఏ సంవత్సరం నాటికే పట్టుబట్టింది అని చూసుకుంటే 1885 నాటికే పట్టుబట్టింది. ఎన్నికైన కొంతమంది భారతీయులను ప్రతినిధులుగా ఉండుటకు అనుమతించినటువంటి బ్రిటిష్ చట్టం ఏది? మరి ఇలా ఉండాలని అనుకున్నారు కదా, మరి ఇలా ఉండడం కోసం మరి బ్రిటిష్ చట్టం కూడా చేసిందనమాట. బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది, ఉండడానికి అనుమతించిందనమాట. మరి అటువంటి బ్రిటిష్ చట్టం ఏది? బ్రిటిష్ చట్టం ఏదంటే భారత ప్రభుత్వ చట్టం 1909. భారత ప్రభుత్వ చట్టం 1909. ఈవీఎం యొక్క పూర్తి రూపం ఏమిటి? ఈవీఎం యొక్క పూర్తి రూపం అంటే దాని యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి? ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. నెక్స్ట్ వన్, ఏ సాధారణ ఎన్నికలలో మొదటిసారి దేశవ్యాప్తంగా ఈవీఎంలను ఉపయోగించారు? మరి ఈవీఎం అనేటటువంటి ఎలక్ట్రానిక్ మిషన్లని ఏ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఉపయోగించారు? 2004లో. మరి ఈ 2004లో ఎన్నవ లోక్సభ ఎన్నికలు జరిగాయి? 2004లో ఎన్నవ లోక్సభ ఎన్నికలు జరిగాయి అనేది కూడా ఒకసారి తెలుసుకోండి. 14వ లోక్సభ ఎన్నికలు జరిగాయి. 14వ లోక్సభ ఎన్నికలలో ఈ ఈవీఎం ప్యాడ్లను ఉపయోగించడం జరిగింది. చూడండి, 2004, 14. ఓకేనండి. నెక్స్ట్ వన్, 2004లో ఈవీఎంలను ఎన్నికలలో ఉపయోగించడం వలన చెట్ల పరంగా కలిగినటువంటి ప్రయోజనం ఏమిటి? మరి ఎన్ని చెట్లను రక్షించుకోగలిగాము? మరి ఎంత కాగితం అనేటటువంటిది ఆదా చేసుకోగలిగాము అని చూసుకున్నట్లయితే 150,000 చెట్లను రక్షించుకోగలిగాము. మరి బ్యాలెట్ పేపర్ల ముద్రణకు అవసరమైనటువంటి 8,000 టన్నులు, ఎంత అంటే 8,000 టన్నులు కాగితం కూడా ఆదా చేసుకోగలిగాము. సో పై రెండు కూడా సరి అయినవి. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రభుత్వం యొక్క పనితీరును నిర్ణయించేది. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రభుత్వం యొక్క పనితీరుని ఎవరు నిర్ణయిస్తారు? ప్రజల అంగీకారం, ప్రజల ఆమోదం మరియు ప్రజల యొక్క నిర్ణయము, కోరిక ఇవన్నీ కూడా నిర్ణయిస్తాయి అన్నమాట. ప్రభుత్వం యొక్క పనితీరును నిర్ణయించేది ప్రజల అంగీకారం, ప్రజల ఆమోదం, ప్రజల నిర్ణయము మరియు కోరిక ఇవన్నీ కూడా నిర్ణయిస్తాయి. ప్రస్తుత కాలంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను సాధారణంగా ఇలా పిలుస్తాం. ప్రజాస్వామ్య ప్రభుత్వాలను ప్రస్తుత కాలంలో ఇలా పిలుస్తాం. డైరెక్ట్ బిట్టే ఇది. ఇలా పిలుస్తామని కూడా ఇచ్చారు. ఎలా పిలుస్తామంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని పిలుస్తాం. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని పిలుస్తారనమాట. పేజ్ నెంబర్ 81లో ఉంటుంది. అజ్మీర్ మరియు మైసూర్ మధ్య కొత్త రైలు మార్గాలను వేయడానికి ప్రతిపాదన చేయడం జరిగిందంట. మరి ఇది చేయడం అనేటటువంటిది ఏ ప్రభుత్వ జాబితాకు చెందినది? మరి ఈ రైలు మార్గాలు వేయడం అనేటటువంటిది ఏ ప్రభుత్వ జాబితాకు చెందినది అంటే కేంద్ర ప్రభుత్వ జాబితాకు చెందినది.
కొత్త రూ. 1000 నోటును ప్రవేశపెట్టడం ఏ ప్రభుత్వ జాబితాకు చెందినది? మరి అమౌంట్ కరెన్సీకి సంబంధించినవి కూడా మరి కేంద్ర ప్రభుత్వ జాబితాలోనికే వస్తాయన్నమాట. నెక్స్ట్ వన్. మరి ఇక్కడ మనకి ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అది మీకు ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకున్న తర్వాత చెప్తాను చూడండి. చైనాతో భారత ప్రభుత్వం శాంతియుత సంబంధాలను కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం ఏ ప్రభుత్వ జాబితాకు చెందినది? చైనాతో భారత ప్రభుత్వం అనేది శాంతియుత సంబంధాలు, మరి అంతర్గత వ్యవహారాలు, విదేశీ వ్యవహారాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి చెందుతాయన్నమాట. మరి అదేవిధంగా మనకి ఇంకొకటి ఇచ్చారనమాట. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తన బోర్డు ఆధీనంలో ఉన్న అన్ని పాఠశాలలకు 8వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుందంట. ఒక్క మధ్యప్రదేశ్ ప్రభుత్వమే రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. మరి అది ఏ ప్రభుత్వానికి ఏ జాబితాకు చెందినది అంటే మరి అది రాష్ట్ర ప్రభుత్వానికి చెందినది. ఆ రాష్ట్రం తీసుకుంది కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందనమాట. విద్య అనేటటువంటిది మరి విద్యకు సంబంధించింది ఏమవుతుందంటే స్టేట్ లేదా ఉమ్మడి అని కూడా వస్తుందన్నమాట. విద్య అనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వము మరియు ఉమ్మడి ప్రభుత్వం రెండింటికి కూడా చెందుతుంది. ఓకేనండి. రాష్ట్ర ప్రభుత్వం మరియు ఉమ్మడి ప్రభుత్వం రెండింటికి చెందుతుంది. మరి మనకి ఆప్షన్స్లో ఉమ్మడి ప్రభుత్వం అని ఇస్తే ఉమ్మడనే పెట్టండి, లేదా ఉమ్మడి ఇవ్వలేనప్పుడు రాష్ట్రాన్ని పెట్టండి అనమాట. నెక్స్ట్ వన్. భారతదేశంలో చట్టాలను రూపొందించేటటువంటి అత్యున్నతమైనటువంటి సంస్థ ఏది? భారతదేశంలో చట్టాలను రూపొందించేటటువంటి అత్యున్నతమైనటువంటి సంస్థ ఏదంటే పార్లమెంట్. రాజ్యసభను ఇలా కూడా పిలుస్తారు. రాజ్యసభని కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అంటారు. మరి ఎగువ సభ అంటారు, పెద్దల సభ అని కూడా అంటారు. రాజ్యసభని ఎగువ సభ అంటారు, పెద్దల సభ అంటారు, కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అంటారు. సో పైవన్నీ కూడా సరి అయినవే అన్నమాట. క్రింది వానిలో రాజ్యసభకు సంబంధించి సరి అయినది ఏమిటి? తన యొక్క విధి విధానాలకు చూసుకున్నట్లయితే ఇది పార్లమెంటులో ఒక భాగము. విధి విధానాలు కాకుండా వాటికి సంబంధించి పార్లమెంటులో ఇది ఒక భాగము. మరి దీనిలో మొత్తంగా 245 మంది ఉంటారు. 245 మంది ఉంటారు. భారత ఉపరాష్ట్రపతి దీనికి అధ్యక్షత వహిస్తారు. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవే. క్రింది వానిలో లోక్సభకు గల ఇతర పేర్లు మరి గల పేరు ఏదే అని అన్నారు. గల పేరు ఏదంటే ఇక్కడ అన్ని పేర్లు కూడా చెందుతాయి. హౌస్ ఆఫ్ పీపుల్, మరి ప్రజల సభ అంటాం, దీన్ని ప్రజల సభ అంటాము. మరి దిగువ సభగా చెప్పబడుతుంది, హౌస్ ఆఫ్ పీపుల్ అంటారనమాట. అది కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అవుతుంది, ఇది హౌస్ ఆఫ్ పీపుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్. క్రింది వానిలో లోక్సభకు సంబంధించి సరి అయినది ఏమిటి? మరి లోక్సభకు సంబంధించి సరి అయినది ఏమిటంటే ఇది కూడా పార్లమెంటులో ఒక భాగం. మరి పార్లమెంట్ అంటేనే లోక్సభ రాజ్యసభ కలిపి ఉంటుంది. మరి దీనిలో మొత్తం 545 మంది సభ్యులు ఉంటారు. మరి లోక్సభ సమావేశాలకి స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. ఇక్కడ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు, అక్కడ ఉపరాష్ట్రపతి అధ్యక్షత వహిస్తారన్నమాట. నెక్స్ట్ వన్. క్రింది వానిలో భారత పార్లమెంటుకు సంబంధించి సరి అయినది ఏమిటి? మరి భారతీయులకు ప్రజాస్వామ్య సూత్రాలపై గల నమ్మకానికి ప్రతీక, మరి ప్రజల యొక్క ప్రతినిధి, మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో దీనికి విస్తృతమైనటువంటి అధికారాలు ఉంటాయి. సో పైవన్నీ కూడా సరి అయినవి. చూడండి, ఇక్కడ భారత పార్లమెంటుకి సంబంధించి చూసుకున్నట్లయితే భారతీయులకు ప్రజాస్వామ్య సూత్రాలపై గల నమ్మకానికి ప్రతీక ఏదంటే భారత పార్లమెంటు. మరి ప్రజల యొక్క ప్రతినిధి ఏదంటే భారత పార్లమెంటు. మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో దీనికి విస్తృతమైనటువంటి అధికారాలు కూడా ఉంటాయి. సో పైవన్నీ కూడా సరి అయినవి. మనం ఈ లెసన్లో పార్లమెంటు గురించే నేర్చుకుంటున్నాం కాబట్టి పార్లమెంటుకి సంబంధించి ప్రతిదీ కూడా తెలుసుకోగలగాలి. 17వ లోక్సభ ఎన్నికలు అనేవి ఏ సంవత్సరంలో జరిగాయి? మరి లేటెస్ట్గా మనకి 18వ లోక్సభ ఎన్నికలు జరిగాయి అన్నమాట. 18వ లోక్సభ ఎన్నికలు అనేటటువంటివి జరిగాయి. మరి ఇప్పుడు 17వ లోక్సభ ఎన్నికలు అనేటటువంటివి ఏ సంవత్సరంలో జరిగాయి? 2019లో జరిగాయి. 17వ లోక్సభ ఎన్నికల ఫలితాలలో ఏ పార్టీ అత్యధిక స్థానాలను అంటే 303 స్థానాలను గెలుచుకుంది? ఏ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది? మరి ఒకే ఒక పార్టీ అత్యధిక స్థానాన్ని గెలుచుకుందనుకోండి, మరి ఆ పార్టీ అనేటటువంటిది ప్రభుత్వాన్ని మరి లీడ్ చేయడానికి, అదే ప్రభుత్వ పార్టీగా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అదే పార్టీ అనేది మరి ప్రభుత్వ పార్టీగా ఏర్పడాలంటే 272 సీట్ల కంటే తక్కువ వచ్చాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే ఆ పార్టీతో కలిపి దానికి మద్దతు ఇచ్చేటటువంటి ఇంకో పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పాటవుతుంది. మరి 272 సీట్ల కంటే అంటే సగం సీట్ల కంటే ఎక్కువ వచ్చాయి. లోక్సభలో మొత్తం సీట్లు ఏంటంటే 543 సీట్లు ఉంటాయి. మరి 43 సీట్లలో సగం సీట్ల కంటే ఎక్కువ
543 సీట్లలో సగం సీట్లు సారీ 545 సీట్లు. 545 సీట్లలో సగం సీట్ల కంటే ఎక్కువ అనేటటువంటివి వచ్చాయనుకోండి. 272 అంటే సగం సీట్లు అంటే 272 కంటే ఎక్కువ వచ్చాయనుకోండి, ఆ పార్టీని ప్రభుత్వ పార్టీగా ఏర్పడవచ్చు. మరి 272 సీట్ల కంటే తక్కువ వచ్చాయనుకోండి, అప్పుడు సంకీర్ణ ప్రభుత్వం అనేటటువంటిది ఏర్పడుతుంది. మరి ఇక్కడ 272 కంటే ఎక్కువగానే వచ్చాయి. మరి ఆ పార్టీ ప్రభుత్వ పార్టీగా ఏర్పడడానికి అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఏర్పడవచ్చు. మరి ఆ పార్టీ ఏది? ఆ పార్టీ ఏంటి అంటే మనకి ఇక్కడ మనందరికీ తెలిసిందే, నరేంద్ర మోడీ గారే బీజేపీ పార్టీ తరపునప్పుడు మనకి రావడం జరిగింది. సో అక్కడ భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీ అనేటటువంటిది 303 స్థానాల్ని గెలుచుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ 1962లో జరిగినటువంటి మరి ఇంకొక పాయింట్ ఏంటంటే 17వ లోక్సభ ఎన్నికల్లోనే అత్యధికంగా ఓటింగ్ కూడా నమోదైందనమాట. ఇప్పటి వరకు అత్యధిక ఓటింగ్ నమోదైనటువంటి లోక్సభ ఎన్నికలు ఏవి అంటే 17వ లోక్సభ ఎన్నికలే. మరి అప్పట్లో ఎంత శాతం ఓటింగ్ నమోదైందంటే 67.11% ఓటింగ్ అనేటటువంటిది ఆ సంవత్సరంలో అత్యధికంగా, ఇప్పటి వరకు లోక్సభ ఎన్నికల్లో అత్యధికంగా ఆ సంవత్సరంలోనే నమోదవడం కూడా జరిగింది. 1962లో జరిగినటువంటి 3వ లోక్సభ ఎన్నికలు ఎన్ని నియోజకవర్గాలకు జరిగాయి? మరి 1962లో జరిగినటువంటి 3వ లోక్సభ ఎన్నికలు అనేటటువంటివి ఇది ముందు లెసన్లో మనకిచ్చారు. అంటే మనకి ప్రశ్న మాత్రం 85వ పేజీలో ఉంది. మనకి 72వ పేజీలోనే ఎక్కడో ఉంటుందన్నమాట. అది 72 కానీ అలా ఉంటుందన్నమాట. అది ముందు లెసన్లో ఉంటుందన్నమాట. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంతా కూడా. ఆ 71వ పేజ్ నెంబర్లో ఉందన్నమాట. 71వ పేజ్ నెంబర్లో మరి అప్పుడు మాత్రం మనకి ఇప్పుడు ఎన్ని స్థానాలు ఉన్నాయి? లోక్సభ స్థానాలు ఎన్ని ఉన్నాయి? 545 స్థానాలకి ఇప్పుడు మనం ఎలక్షన్స్ అనేటటువంటివి జరుగుతున్నాయి ఇప్పుడు నేటి కాలంలో. మరి అప్పట్లో 1962లో 3వ లోక్సభ ఎన్నికలు జరిగిన సమయంలో మరి అంటే ఇక్కడ ఎన్ని స్థానాలంటే 543 స్థానాలేనండి. 545 అయితే కాదు, 543 స్థానాలకి ఓటింగ్ జరుగుతుంది. మరి ఇద్దరు నామినేట్ అయిపోతారనమాట. ఇద్దరు సభ్యులు మాత్రం నామినేట్ అయిపోతారు. అర్థమైందా? ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, 543 సభ్యులకు మాత్రమే ఓటింగ్ అవుతుంది. ఇద్దరు నామినేట్ చేయబడతారు కాబట్టి వాళ్ళకి ఎలక్షన్ అనేటటువంటి జరగదు. ఇక్కడ కూడా 543 మందికి ఎలక్షన్ జరుగుతుంది. అయితే ఇక్కడ 3వ లోక్సభ ఎన్నికల్లో మరి ఎన్ని లోక్సభ స్థానాలకి, ఎన్ని నియోజకవర్గాలకి మరి అప్పుడు ఎలక్షన్ అనేటటువంటి జరిగింది అంటే 490 అనమాట. 490 లోక్సభ స్థానాలకి ఎన్నికలు అనేటటువంటిది జరగడం అయ్యింది. మరి అప్పట్లో 338 స్థానాలని గెలుచుకుందనమాట. ఎవరు? కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది 338 స్థానాలు అనేటటువంటివి కైవసం చేసుకుంది. ఓన్లీ ఈ 490లో 338 స్థానాలు గెలుచుకుందనమాట అప్పట్లో, ఈ 1962లో జరిగినటువంటి 3వ లోక్సభ ఎన్నికల్లో. నెక్స్ట్ వన్ 1962లో జరిగిన 3వ లోక్సభ ఎన్నికల ఫలితాలుకి సంబంధించి సరికానిది ఏమిటి? మరి అత్యధిక లోక్సభ ఎంపీ స్థానాలు అనేటటువంటిది ఉన్న రాష్ట్రం, అత్యధిక లోక్సభ ఎంపీ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. మరి అత్యల్ప అంటే ఇక్కడ మనకి పేజ్ నెంబర్ 85లో కనుక్కోమని ఇచ్చారు. ఇది మాత్రం పేజ్ నెంబర్ 71, ఇన్ఫర్మేషన్ మాత్రం పేజ్ నెంబర్ 71లో ఉంటుంది. మరి కనుక్కోమని ఇవ్వడం మాత్రం 85లో ఇచ్చారు. మరి అత్యల్ప లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే అత్యల్ప లోక్సభ స్థానాలు ఉన్న రాష్ట్రం మణిపూరు మరియు త్రిపుర. ఈ రెండు దగ్గరలో కూడా 2 చొప్పున ఉన్నాయి. మరి ఉత్తరప్రదేశ్కి వచ్చేసరికి 86 నియోజకవర్గాలకి సీట్లు కేటాయించారు. కానీ అది గెలుచుకోవడం మాత్రం 74 సీట్లు గెలుచుకుంది. ఇక్కడికి వచ్చేసరికి మణిపూర్కి మరియు త్రిపురకి రెండింటికి కూడా మరి సీట్లు 2 ఇచ్చారు. మరి త్రిపురకి వచ్చేసరికి 2 సీట్లు గెలుచుకుంది, కానీ మణిపూర్ మాత్రం గెలుచుకోలేదు. 0 సీట్లు గెలుచుకోవడం జరిగింది. మణిపూర్ మాత్రం ఒక్క ఎంపీ సీట్ కూడా గెలుచుకోలేదు. మరి అన్ని రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు గెలుచుకున్నటువంటి రాజకీయ పార్టీ ఏదంటే కాంగ్రెస్. అన్ని రాష్ట్రాల్లో కూడా అత్యధిక సీట్లు గెలుచుకున్నటువంటి రాజకీయ పార్టీ ఏదంటే కాంగ్రెస్. సో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయే పార్టీ ఏదంటే బీజేపీ అనేది మాత్రం కాదు. ఏ పార్టీ మరి చేస్తుంది? కాంగ్రెస్ పార్టీనే ఏర్పాటు చేస్తుందన్నమాట ప్రభుత్వాన్ని. సో ఇక్కడ సరికానిది ఏది అంటే ఆప్షన్ 4 అనేది సరికాదు. నెక్స్ట్ వన్ 15వ లోక్సభ ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి? 15వ లోక్సభ ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి?
15వ లోక్సభ ఎన్నికలు 2009లో జరిగాయన్నమాట. 15వ లోక్సభ ఎన్నికలు 2009లో జరిగాయి. మరి ఇక్కడ ఓటింగ్ శాతం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. 15వ లోక్సభ ఎన్నికల్లో జరిగినటువంటి ఓటింగ్ శాతము. కానీ అంత ఇంపార్టెంట్ కాదు. అత్యధికము అత్యల్పము ఇంపార్టెంట్. కానీ ఒకసారి తెలుసుకుంటే మనకి ప్రాబ్లం అయితే ఏముండదు కదా తెలుసుకోవడం వల్ల. అప్పటైతే 58.19% అనమాట. 58.19% ఓటింగ్ అనేది నమోదైంది. ఎన్నికల తర్వాత పార్లమెంటు సభ్యులను ఏ పేరుతో పిలుస్తారు? ఎన్నిక అయిన తర్వాత పార్లమెంటు సభ్యులను ఏ పేరుతో పిలుస్తారు? ఎంపీలు అనే పేరుతో పిలవడం జరుగుతుంది పార్లమెంటు సభ్యులని. పార్లమెంటు ఈ మూడింటి కలయిక వలన ఏర్పడుతుంది. పార్లమెంట్ అనేది ఏ మూడింటి కలయిక వలన ఏర్పడుతుంది? రాష్ట్రపతి మరియు లోక్సభ, రాజ్యసభ. రాష్ట్రపతి ఉంటారు, లోక్సభ, రాజ్యసభ ఉంటారు. వీటిని పార్లమెంట్ అని చెప్పబడుతుంది. మీరు ప్రధానమంత్రి అని మాత్రం అనుకోవద్దు. ప్రధానమంత్రి అయితే కాదు. రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ కలిసి పార్లమెంట్ అనేటటువంటిది ఏర్పడుతుంది. అక్కడ ప్రధానమంత్రి ఉంటారు కదా, ప్రధానమంత్రి అని మాత్రం అనుకోవద్దు. నెక్స్ట్, క్రింది వానిలో లోక్సభ ఏర్పాటుకు సంబంధించి సరి అయినది ఏమిటి? మరి ఇందులో లోక్సభలో 543 మంది ఎన్నికైన సభ్యులు ఉంటారు. 2 ఆంగ్లో ఇండియన్స్ నామినేటెడ్ సభ్యులు ఉంటారు. మరి మెజార్టీ పార్టీకి కనీసం సగం కంటే ఎక్కువ మంది సభ్యులు ఉండాలి అంటే 272 కంటే 72 లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యుల ఆధిక్యత ఉండాలన్నమాట. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. 272 అయినా ఉండొచ్చు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు ఉండాలి. ఇక్కడ చూస్తే 543లో సగం అన్నట్లుగా అనమాట అలా తీసుకున్నారు. నెక్స్ట్, క్రింది వానిలో కార్యనిర్వాహక వర్గానికి సంబంధించి సరి అయినది ఏమిటి? కార్యనిర్వాహక వర్గము. మరి కార్యనిర్వాహక వర్గం అనగానే మీకు ప్రభుత్వం అనే భావన గుర్తుకు రావాలన్నమాట. మరి ఈ వర్గాన్ని లోక్సభ ఎన్నుకోవడం జరుగుతుంది. మరి పార్లమెంటు చేసినటువంటి చట్టాలను అమలుపరిచేటటువంటి వ్యక్తుల సమూహాన్ని మనం చూడండి. కార్యనిర్వాహక వర్గం అనగానే చట్టాలని అమలు పరుస్తుంది అని గుర్తుపెట్టుకోండి. మరి ఈ వర్గాన్ని లోక్సభ ఎన్నుకుంటుంది. చట్టాలని అమలుపరిచేటటువంటి వ్యక్తుల సమూహం, అలాగే ప్రభుత్వం అనే భావనను సూచించేది. ఈ మూడు కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, ఎగ్జిక్యూటివ్ అనేటటువంటి పేరు ఎవరికి వర్తిస్తుంది? ఎగ్జిక్యూటివ్ అనగా కార్యనిర్వాహక వర్గము. లోక్సభలో అధికార పార్టీ నాయకుడు ఎవరు? భారతదేశానికైతే భారత ప్రధానమంత్రి. ఒకే రకమైనటువంటి భావాలు కలిగిన వివిధ రాజకీయ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని దీనిని సూచిస్తుంది. చెప్పాను కదా, ఒక పార్టీ అనేటటువంటివి 272 సీట్లు. మన భారత ప్రభుత్వం గురించి చెప్తున్నా. 272 సీట్లు లేదా అంతకంటే ఎక్కువ సీట్లు గెలుచుకోలేనట్లయితే 2 ప్రభుత్వాలు కలిసి రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రభుత్వాలు వాటి యొక్క మద్దతుతో ఒకే రకమైన ఆలోచనలు కలిగి వాళ్ళు ఇష్టపూర్వకంగా కలిసి ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వాళ్ళనమాట ప్రభుత్వ పార్టీగా ఏర్పడవచ్చు అనమాట. సో వాటిని ఏమంటారంటే సంకీర్ణ ప్రభుత్వం అని చెప్తాం. మరి ఎన్నికల అనంతరం ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి స్పష్టమైన మెజార్టీకి కావలసిన సీట్లు పొందలేకపోయినప్పుడు రాజకీయ పార్టీల యొక్క కూటమి అంటే ఉమ్మడి ప్రభుత్వం అనేటటువంటిది ఏర్పడుతుంది. దీన్ని సంకీర్ణ ప్రభుత్వం అంటాం. నెక్స్ట్, పార్లమెంటులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీ కాకుండా లేదా సంకీర్ణ ప్రభుత్వంలో భాగం కాకుండా పార్లమెంటులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీ కాకుండా మరి సంకీర్ణ ప్రభుత్వంలో కూడా భాగం కాకుండా మిగిలి ఉంటాయి కదా, ఈ మిగిలి ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఏర్పడినటువంటి పార్టీ ఏంటి? ఇటు సంకీర్ణ పార్టీలోని చేరదు, అధికార పార్టీ కూడా కాదు. ఈ అధికార పార్టీ కూడా కాదు, సంకీర్ణ ప్రభుత్వంలోనూ లేకుండా మిగిలిపోయినటువంటి పార్టీలన్నీ కలిపి ఒక కూటమిగా ఏర్పడుతుంది. ఆ కూటమి దాన్ని ఏమని పిలుస్తాం? ఆ కూటమి గల పార్టీని ఏమని పిలుస్తాం? ప్రధాన ప్రతిపక్ష పార్టీ అని పిలుస్తాం. 2009 మరియు 15వ లోక్సభ ఎన్నికలలో ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వివిధ రాజకీయ పార్టీలతో కలిసి అవతరించినటువంటి సంకీర్ణ ప్రభుత్వం ఏది? ఐఎన్సి అనేటటువంటిది మరి అత్యధిక సీట్లు గెలుచుకోలేకపోయింది. ఎన్ని సీట్లు గెలుచుకుందంటే 206 సీట్లను మాత్రమే గెలుచుకుంది ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. మరి అన్నప్పుడు 272 రాలేదు కాబట్టి అది ప్రభుత్వ పార్టీగా ఏర్పడడానికి అవకాశం లేదు. అలాంటప్పుడు మరి ఈ పార్టీతో కలిసి మరి కొన్ని రాజకీయ పార్టీలు కలిసి ఉమ్మడిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అలాంటప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీతో కలిసి
మరి దాని యొక్క మిత్రపక్షాలు ఇతర రాజకీయ పార్టీలతో కలిసి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అనేటటువంటి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. చూడండి, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ యూపీఏ అనేటటువంటి పార్టీ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. యూపీఏ అంటే చూడండి, యూపీఏ ఫుల్ ఫామ్ కూడా మనకు అడగచ్చు, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అని గుర్తుపెట్టుకోండి. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అనేటటువంటి సంకీర్ణ ప్రభుత్వం లోక్సభ ఎన్నికల్లో మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అంటే 15వ లోక్సభ ఎన్నికలు 2009, అలా కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ 15వ లోక్సభ ఎన్నికల ఫలితాలలో అత్యధిక మెజారిటీ సాధించినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మరి ఎన్ని సీట్లను కైవసం చేసుకుంది? ఇప్పుడే చెప్పాను కదా, 206 సీట్లు కైవసం చేసుకుంది. సెక్రటేరియట్ యొక్క సౌత్ బ్లాక్ మరియు నార్త్ బ్లాక్ భవనాలు అనేటటువంటి 2 భవనాలను నిర్మించిన సంవత్సరం ఎప్పుడు? సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ అనేటటువంటి భవనాలను నిర్మించిన సంవత్సరం 1930. సెక్రటేరియట్ యొక్క సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ అనేటటువంటి భవనాలు ఎక్కడ కలవు? ఇటువంటి భవనాలు ఏ భవనంలో కలవంటే న్యూఢిల్లీలోని ఉంటాయన్నమాట. న్యూఢిల్లీలోని మరి మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి భవనాలన్నీ కూడా అక్కడ ఉండడం జరుగుతుంది. సెక్రటేరియట్ యొక్క సౌత్ బ్లాక్లో లేనటువంటి మంత్రిత్వ శాఖ ఏమిటి? మరి సౌత్ బ్లాక్లో కొన్ని మంత్రిత్వ శాఖలను, మరి నార్త్ బ్లాక్లో కొన్ని మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి సౌత్ బ్లాక్లో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలు ఏమిటి? మరి అందులో లేని మంత్రిత్వ శాఖ ఏమిటి? మరి సౌత్ బ్లాక్లో పిఎం కార్యాలయం ఉంటుంది, మరి రక్షణ శాఖ ఉంటుంది, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ఉంటుంది. పిఎం ప్రధానమంత్రి కార్యాలయం, రక్షణ శాఖ, విదేశీ మంత్రిత్వ శాఖ, ఈ 3 ఉంటాయి. ఇది సౌత్ బ్లాక్. మరి ఆర్థిక మంత్రిత్వ శాఖ అనేటటువంటిది ఉండదు. ఇది నార్త్ బ్లాక్కి సంబంధించింది. సెక్రటేరియట్ యొక్క నార్త్ బ్లాక్లో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలు ఏమిటి? మరి చూడండి, సౌత్ బ్లాక్లో 3 శాఖలు, ప్రధానమంత్రి కార్యాలయం ఉంటుంది, మరి రక్షణ శాఖ కార్యాలయం ఉంటుంది, విదేశీ మంత్రిత్వ శాఖకు సంబంధించిన కార్యాలయం ఉంటుంది. ఈ 3 ఉంటాయి. మరి నార్త్ బ్లాక్ వచ్చేసరికి 2 కార్యాలయాలు ఉంటాయి. అవి ఏంటేంటి? హోంశాఖ మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖ అనేటటువంటివి 2 కార్యాలయాలు ఉండడం జరుగుతుంది. హోంశాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్రింది వానిలో రాజ్యసభకు సంబంధించిన మరి మీకు పిఎం కార్యాలయం అనేటటువంటిది ఏ బ్లాక్లో ఉంటుంది? సౌత్ బ్లాక్. అలా కూడా అడగొచ్చు బిట్టు. పిఎం అండ్ ఈ క్రింది కార్యాలయం ఏ బ్లాక్కి సంబంధించింది అని కూడా అడగొచ్చు. నెక్స్ట్ క్రింది వానిలో రాజ్యసభకు సంబంధించి సరికానిది ఏమిటి? మరి భారతదేశ రాష్ట్రాలకు ప్రతినిధిగా వ్యవహరిస్తుంది. మరి లోక్సభ ప్రారంభించినటువంటి చట్టాలని సమీక్షించడం, సవరణలు చేయడం, అవసరమైనటువంటి మార్పులు చేయడం కూడా చేస్తుంది. మరి రాజ్యసభలో ప్రస్తుతం 273 మంది ఎన్నుకోబడిన సభ్యులు ఉంటారు. మరి నామినేట్ చేయబడినటువంటి సభ్యులు 2 కాదు 12 మంది సభ్యులు ఉంటారు. సో ఇక్కడ సరికానిది ఆప్షన్ 4 అనేది సరికాదు. టోటల్గా 245 మందికి గాను 233 మంది ఎన్నుకోబడిన సభ్యులుంటే 12 మంది మరి నామినేటెడ్ సభ్యులు ఉంటారు. రాష్ట్రపతితో నామినేట్ చేయబడతారు. పార్లమెంటు సమావేశం అనేది ఈ సమయంతో ప్రారంభమవుతుంది. పార్లమెంటు సమావేశం ఏ సమయంతో ప్రారంభమవుతుంది? ప్రశ్నోత్తరాల సమయంతో ప్రారంభమవుతుంది. ప్రశ్నోత్తరాల సమయంకి సంబంధించి సరి అయినది ఏమిటి? మరి పార్లమెంటు సమావేశం ఈ సమయంతోనే ప్రారంభమవుతుంది. మరి పార్లమెంటుకు కార్యనిర్వాహక వ్యవస్థను నియంత్రించడానికి ఇది చాలా అవసరం. చూడండి, పార్లమెంటుకి కార్యనిర్వాహక వ్యవస్థ అంటే కార్యనిర్వాహక వ్యవస్థ అంటే ఏంటి? ప్రభుత్వాన్ని నియంత్రించాలంటే ఈ ప్రశ్నోత్తరాల సమయం అనేటటువంటిది చాలా ముఖ్యమన్నమాట. మరి ఈ సమయంలోనే ప్రభుత్వం తన యొక్క లోపాలని ప్రభుత్వానికి ప్రశ్నిస్తుంది అన్నమాట. ఆ సమయంలోనే ఆ ప్రశ్నించడం వల్ల ప్రభుత్వం తన యొక్క లోపాలను తెలుసుకొని అప్రమత్తమవుతుంది. ఆ సమయంలోనే ప్రభుత్వ విధానాన్ని ఎత్తుచూపడానికి కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా చాయిస్ లభిస్తుందన్నమాట ఈ ప్రశ్నోత్తరాల సమయంలోనే. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి మంత్రిత్వ శాఖ బాలల కోసం శిశు జాతీయ కార్యాచరణ ప్రణాళిక అనేటటువంటి దాన్ని ఏ సంవత్సరంలో అభివృద్ధి చేసింది? 2016 సంవత్సరంలో అభివృద్ధి చేయడం జరిగింది. బాలల కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక 2016లో మరి బాలల హక్కులను ఎన్ని కీలక ప్రాధాన్య రంగాల కింద విభజించారు? 4 కీలక ప్రాధాన్య రంగాల కింద విభజించారన్నమాట. మరి ఆ 4 కీలక ప్రాధాన్య రంగాలకి చెందనిది ఏమిటి? మరి ఏది చెందదు? మరి అందులో ఉన్నవి ఏమిటి, లేనిది ఏమిటి?
అందులో మనుగడ, ఆరోగ్యం, పోషకాహారం అనేటటువంటిది ఫస్ట్ది. మరి విద్య, అభివృద్ధి అనేది రెండవది. మరి రక్షణ అనేటటువంటిది మూడవది. మరి భాగస్వామ్యం అనేటటువంటిది నాలుగవది. మనుగడ, ఆరోగ్యం, పోషకాహారం అనేటటువంటిది ఫస్ట్ది. బాలల హక్కులకి కిందన ఈ రంగంలో చేర్చారు. మరి విద్యా అభివృద్ధి అనేది రెండవది, రక్షణ అనేది మూడవది, భాగస్వామ్యం అనేటటువంటిది నాలుగవది అనమాట. 4 రంగాలుగా విభజించడం జరిగింది. మరి బాలలను కార్మికులుగా పనిచేసుకునేటటువంటి హక్కు అనేటటువంటిది అందులో లేదు. ఓకేనండి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో పార్లమెంటు యొక్క విధికి సంబంధించి సరి అయినది ఏమిటి? పార్లమెంటు యొక్క విధికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ మనం నేర్చుకున్నదే పార్లమెంటు గురించి. దాని యొక్క విధి విధానాలు మనకి 3 పాయింట్లుగా ఇచ్చారనమాట. మరి పేజ్ నెంబర్ 87, 88, 91లో ఉంటుంది. హెడ్డింగ్స్లో ఉంటుంది, సైడ్ హెడ్డింగ్స్. కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకోవడం పార్లమెంటు యొక్క విధి. ప్రభుత్వాన్ని నియంత్రించడం, దానిని మార్గనిర్దేశనం చేయడం, సమాచారం అందించడం పార్లమెంటులోనే జరుగుతుంది. సో ఇది కూడా పార్లమెంటు యొక్క విధి. ప్రభుత్వాన్ని నియంత్రించడం, దానిని మార్గనిర్దేశనం చేయడం, సమాచారాన్ని అందించడం ఇది పార్లమెంటు యొక్క విధి. అలాగే చట్టాన్ని తయారు చేయడం పార్లమెంటు యొక్క విధి. పార్లమెంటు యొక్క విధి అంటే రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ వీళ్ళు ముగ్గురు కలిసి ఉండేదే అని గుర్తుపెట్టుకోవాలి మీరు. కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపిక చేయడం పార్లమెంటు యొక్క విధి. ప్రభుత్వాన్ని నియంత్రించడం, దాన్ని మార్గనిర్దేశనం చేయడం, సమాచారం అందించడం ఈ 3 కూడా. మరి చట్టాలు తయారు ఇవన్నీ కూడా పార్లమెంటు యొక్క విధి విధానాలు. సో ఇవన్నీ కూడా సరి అయినవి. పార్లమెంటును నియంత్రించడం, మార్గనిర్దేశనం చేయడం, సమాచారాన్ని తెలియజేయడంలో కీలక పాత్ర పోషించేవారు ఎవరు? మరి ఈ మూడింటి పరంగా కీలక పాత్ర పోషించేవారు ఎవరు? కీలక పాత్ర పోషించేవారు ఎంపీలు గుర్తుపెట్టుకోండి. ఎంపీలు అందరూ పార్లమెంటును ఇవి కీలక పాత్ర పోషిస్తారని డైరెక్ట్గా బిట్టు కూడా ఇచ్చారు. 2016లో మహిళా శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి మంత్రిత్వ శాఖకి శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన వారు ఎవరు? మనకు అక్కడ బ్రాకెట్ పెట్టేసి కూడా ఇచ్చారు. పేజ్ నెంబర్ 91లో వీరేంద్ర కుమార్. పార్లమెంటులో కొన్ని స్థానాలు వీరికి రిజర్వ్ చేయబడ్డాయి. డైరెక్ట్ బిట్టే ఇది కూడా. ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డాయి. ఇప్పటి వరకు అత్యధికంగా ఓటింగ్ శాతం అంటే 67.11 67.11 అనాలి, 11 అనకూడదు, 11 67.11 నమోదైనటువంటి లోక్సభ ఎన్నికలు అత్యధికంగా ఆల్రెడీ చెప్పాను. 17వ లోక్సభ ఎన్నికలు 2019లో అత్యధికంగా 67.11% నమోదవడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఎన్ని లోక్సభ ఎన్నికలు జరిగాయి? 2019లో 17వ లోక్సభ ఎన్నికలు జరిగాయి. మరి 2024లో ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు మరి ఈ లోక్సభ ఎన్నికలు అనేటటువంటివి జరిగాయి. సో ఇప్పటి వరకు ఎన్ని జరిగాయి అంటే 18 లోక్సభ ఎన్నికలు జరిగాయి అన్నమాట. నెక్స్ట్ వన్, ఇప్పటి వరకు అత్యల్పంగా 55.29 ఓటింగ్ శాతం అనేటటువంటిది మరి ఏ లోక్సభ ఎన్నికలలో ఏ సంవత్సరంలో నమోదయ్యాయి? అత్యధికం కావాలి, అత్యల్పం కావాలి. మరి అత్యల్పంగా ఈ ఓటింగ్ శాతం ఏ సంవత్సరంలో నమోదయ్యాయి? బాగా గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఇచ్చేటట్లుగా వివరంగా విడివిడిగా బిట్లు ఎవరు అక్కడ. అత్యల్పంగా నమోదైనది 17వ లోక్సభ 2019 అంటే కింది వాడిని సరికాంది ఏదైనా ఇచ్చేస్తారు మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా. ఇలా చిన్న బిట్లేమీ ఇవ్వరు డిఎస్సికి. కాబట్టి మీకు విడివిడిగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో చిన్న బిట్లు ఇస్తున్నాం. డిఎస్సి పర్పస్లో మాత్రం బిట్ టఫ్గానే ఉంటుంది అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాలి. అత్యల్పం అనగానే మీకు 5 గుర్తుకు రావాలి, 1971 గుర్తుకు రావాలి, ఓటింగ్ శాతం 55.29 గుర్తుకు రావాలి. అత్యధికం అనగానే 17 గుర్తుకు రావాలి, 2019 గుర్తుకు రావాలి, అలాగే అక్కడ 67.11 గుర్తుకు రావాలి. అత్యల్పం అనగానే 55.29 గుర్తుకు రావాలి. ఓకేనండి. 1971 అలాగే 5వ లోక్సభ 5 అని గుర్తుపెట్టుకోండి. 5వ లోక్సభ 5 వస్తుంది. 17వ లోక్సభ 67 వస్తుంది. ఓకేనండి. ఓకే. నెక్స్ట్ వన్, ప్రభుత్వ విధానాల అమలుకు బాధ్యత వహించేది ఎవరు? ప్రభుత్వ విధానాల యొక్క అమలుకి బాధ్యత వహించేది ఎవరు? కార్యనిర్వాహక శాఖ. ప్రభుత్వ విధానాలు అనగానే కార్యనిర్వాహక శాఖ. నేడు పార్లమెంటులో మహిళల ప్రాధాన్యం అనేది 11% ఉన్నచో మరి 60 సంవత్సరాల క్రితం ఎంత శాతంగా ఉండేది? 4% ఉండేది. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.
నెక్స్ట్ లెసన్ ఈరోజు అందించడం జరుగుతుంది. మీరు నెక్స్ట్ లెసన్ ఒకసారైనా చదివి రెడీగా ఉండండి.